శ్రీమాత్రే నమః. జూలై 14 శక్తివంతమైన అమావాస్య. ఈ రోజు ఈ తప్పులు చేస్తే జీవితాంతం కష్టాలే. ఆషాఢ అమావాస్య తిథి జూలై 13 సాయంత్రం 6:49కి మొదలయ్యి జూలై 14 మధ్యాహ్నం 3:12 ముగుస్తుంది. జూలై 14 మంగళవారం రోజున అమావాస్య తిథి ప్రకారం ఈ రోజునే జరుపుకుంటారు. ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. జూలైలో వచ్చే ఆషాఢం అమావాస్యకు హలహరిణి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున రైతులు వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. అమావాస్య రోజున నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తొడవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు. అమావాస్య రోజు ఉదయాన్నే లేచి పవిత్ర నదిలో స్నానం చేయటం మంచిది. లేదా ఇంట్లోని నీళ్లలో గంగాజలాన్ని కొంచెం కలుపుకొని స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించండి. తర్వాత మీ పూజా మందిరంలో దీపం వెలిగించాలి. మీరు ఉపవాసం ఉండగలిగితే ఈ రోజు ఉపవాసం కూడా ఉండండి. ఇంటికి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయటం మంచిది. తలకు నూనె మాత్రం అస్సలు రాయకూడదు అని గుర్తుంచుకోండి. అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని కల్లాపు చల్లి ఉంచాలి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలు అనుగ్రహిస్తారు. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అమావాస్య రోజు తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవటం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి. అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజు ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది. అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది. ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు. అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయటం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలు పొందవచ్చు. వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయటం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉపవాసం ఉండటం వలన పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయటం మంచిది. అమావాస్య రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషేధం. అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించరాదు. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవటం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవటం మంచిది. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయటం కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవటం ఉత్తమం. అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవటం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి. అమావాస్య రోజు గడ్డం తీసుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది.
అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవటం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఈ రోజు పితృదేవతలను నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి. పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. ఈరోజు కొత్త పనులను శుభకార్యాలను చేయరాదు. అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలపరాదు. ఆషాఢ అమావాస్య చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి. పూర్వీకుల పేర్లతో దానం చేయాలి. ఈరోజు పేద ప్రజలకు బట్టలు ధాన్యాన్ని దానం చేయండి. పూర్వీకుల తరపున చేసేటప్పుడు నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను మీ చేతులలో ఉంచుకోండి. ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. చనిపోయిన పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారని నమ్మకం. అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనె దీపం వెలిగించండి. ఈరోజు పిండిని దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రోజున మీరు ఉప్పు పంచదార కూడా దానం చేయవచ్చు. అమావాస్య తిథి నాడు శివుడు పార్వతిని పూజించడం మేలు జరుగుతుంది. ఈ రోజున పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వాయు రూపంలో ఇంటి గుమ్మం వద్ద ఉండి తమ కుటుంబం నుండి తర్పణం శార్థం కోరుకుంటారు. కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానం ఆచరించి నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి. పితృపూజ చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది. ఆషాఢ అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. మీరు ఈ రోజున మర్చిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి. ఈ రోజు మద్యం లేదా మాంసాన్ని తాగవద్దు, తినవద్దు. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. శాస్త్రం ప్రకారం ఈ జాగ్రత్తలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అదృష్టం వరిస్తుంది. శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.